హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది చాలా త్వరగా అయిపోతుంది, కేవలం 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను 2 మీడియం సైజ్ బీరకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ నేను నానబెట్టి పక్కన పెట్టేసుకొని, తర్వాత మనం ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకున్నాక దాంట్లోనే కొంచెం ఆనియన్స్ వేసుకోండి. ఫస్ట్ తిరగమాతలాగా ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకొని, తర్వాత దాంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ బీరకాయ ముక్కలు ఆనియన్స్ వేసేసుకొని ఒక 1 minute ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాక దాంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు నీళ్ళతో పాటు వేసేసుకోండి. శనగపప్పు ముందుగానే కడిగి పెట్టేసుకొని నానబెట్టుకోండి. సో నేను నీళ్ళతోనే శనగపప్పు మొత్తం వేసేసుకున్నాను. శనగపప్పు వేసేసుకున్నాక దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని దీన్ని మనం కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది. పచ్చిశనగపప్పు ఉడకాలి కాబట్టి నేను కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకున్నాను. పప్పు ఉడకాలి కాబట్టి. సో కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ పెట్టేసుకోండి. తర్వాత అది ప్రెషర్ పోయే వరకు కుక్కర్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు కొంచెం దీంట్లో లాస్ట్లో మనం ధనియాలు, తెల్లగడ్డ అది వేసుకోవాలి. దానికోసం కొంచెం ధనియాలు తీసుకొని దోరగా వేయించుకోండి. వేయించుకున్నాక చూడండి, శనగపప్పు కూర రెడీ అయిపోయింది కదా. దీన్ని మూత తీసేసరికి చూడండి ఎంత బాగుందో. దీంట్లోనే మనం వెల్లుల్లి, ధనియాలు దంచుకున్న పొడి ఉంటుంది కదా, ఆ పొడి వేసుకొని కలిపెట్టేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, చాలా త్వరగా అయిపోతుంది. చాలా సింపుల్గా, ప్రొసీజర్ కూడా ఎక్కువ ఉండదు. అన్నీ వేసేసుకొని మనం విజిల్ పెట్టేసుకోవడం కాబట్టి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.